ఎట్టకేలకు ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ అందింది. ప్రపంచాన్ని ఆయిల్ సంక్షోభంలోకి నెట్టిన అమెరికా ఇరాన్ యుద్ధానికి శాశ్వతంగా తెరపడింది. 3.5 నెలల పాటు సాగిన ఉద్రిక్తత శాంతించింది. అమెరికా ఇరాన్ మధ్య కీలక ఒప్పందం పూర్తయింది. ఎలాంటి టోల్ లేకుండానే హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో ఇరాన్పై అమలవుతున్న నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రపంచ దేశాలారా మీ నౌకల ఇంజన్లు స్టార్ట్ చేయండి, చమురు స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి అంటూ ట్రంప్ ట్రూత్లో రాసుకొచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది, అందరికీ అభినందనలు అంటూ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్టు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రకటించింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం అమెరికా ఇరాన్ వెంటనే అన్ని సైనిక చర్యల్ని నిలిపివేయటానికి అంగీకరించినట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం లెబనాన్ సహా అన్ని రంగాలలో అమల్లోకి రానుందని పాక్ ప్రధాని ట్వీట్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్లో జరుగుతుందని పోస్టులో వెల్లడించారు. శాంతి చర్చలకు సహకరించిన ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ నాయకత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం నేపథ్యంలో టర్కీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేసింది. మధ్యప్రాచ్యంలో కొత్త శకానికి స్వాగతం అంటూ ట్వీట్ చేసింది. హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ జెండా ఉన్న పిక్చర్ని షేర్ చేసింది. ఇటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ట్రంప్కు అభినందనలు తెలియజేశారు. ఈ కీలక ప్రకటన ట్రంప్ పుట్టినరోజునే రావటం ఇంకా స్పెషల్ అంటూ రాసుకొచ్చారు. మొత్తంగా సంతకాలు పూర్తయ్యాకే హర్మూజ్ తెరుచుకుంటుందని అంచనా వేశారు. కానీ ట్రంప్ ప్రకటనతో ముందుగా జలసంధి పునరుద్ధరణ, ఆ తర్వాత అధికారిక ప్రక్రియలు జరిగేలా కనిపిస్తున్నాయి. ఈ పరిణామంతో రాజకీయంగా తన వైఖరిని సమర్థించుకోవటమే ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఒప్పందంపై ఇంకా అనేక సందేహాలు ఉన్నాయి. అన్ని అంశాలపై నిజంగానే ఇరుపక్షాలు అంగీకరించాయా? తుది పత్రాలపై సంతకాలు పూర్తయ్యాయా? ఒప్పందం దీర్ఘకాలం అమల్లో ఉంటుందా అనే ప్రశ్నలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వరల్డ్లోనే అత్యంత రద్దీగా ఉండే ఇంధన రవాణా మార్గాలలో హర్మూజ్ ఒకటి. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ జలసంధి గుండా రవాణా అవుతుంది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. ఏప్రిల్లో శాంతి చర్చలు విఫలమైన తర్వాత అమెరికా ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనాన్ని ప్రకటించింది.